నమస్కారం. ఈరోజు మనం మన దేశ చరిత్రలోని ఒక చాలా ఉత్కంఠభరితమైన కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఒకప్పుడు అతిపెద్ద సంస్థానాల్లో ఒకటైన హైదరాబాద్ భారత యూనియన్లో ఎలా భాగమైంది అనే కథ. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో అక్షరాల 562 సంస్థానాలు ఉండేవి. వాటన్నిటి ముందు ఒకటే పెద్ద ప్రశ్న: ఇండియాలో కలవాలా, పాకిస్తాన్లో కలవాలా, లేదంటే స్వతంత్రంగా ఉండిపోవాలా? ఇది దేశ భవిష్యత్తును మార్చేసే సమయం అన్నమాట. చాలా సంస్థానాలు పెద్దగా ఆలోచించకుండా భారతదేశంలో చేరిపోయాయి. కాని ఒక 4 మాత్రం ససేమిరా అన్నాయి. వాటిలో అతి పెద్దది, అత్యంత సంపన్నమైనది మన హైదరాబాద్. సరే, ఈ మొత్తం చారిత్రక ప్రయాణాన్ని మనం ఒక 5 ముఖ్యమైన దశల్లో అర్థం చేసుకుందాం. అంటే, మొదటి రాజకీయ డిమాండ్ల దగ్గర్నుంచి చివరికి సైనిక చర్య వరకు. పదండి, ఈ కథలోకి వెళ్ళిపోదాం. అస్సలు కథ ఇక్కడ్నుంచే మొదలయింది. భారతదేశానికి అధికారికంగా స్వాతంత్ర్యం రాకముందే హైదరాబాద్ని ఇండియాలో కలపాలి అనే గొంతులు వినిపించడం మొదలయ్యాయి. ఇది అప్పటికే ఉన్న రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. 1947వ తేదీ. ఈ తేదీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ రోజున ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ్ హైదరాబాదొచ్చారు. వచ్చి విలీనం కోసం ఒక బలమైన బహిరంగ పిలుపునిచ్చారు. అది ఒక చారిత్రక మలుపు అని చెప్పొచ్చు. ఆయన సందేశం చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలి అన్నారు. ఇక చూడండి, ఈ ఒక్క మాటతో నిజాం ప్రభుత్వంలో కలకలం మొదలైంది. వెంటనే రియాక్షన్ మొదలైంది. నిజాం ప్రభుత్వం జయప్రకాష్ నారాయణ్ను రాష్ట్రం నుంచి బహిష్కరించింది. దానికి ప్రతిగా ఇక్కడి స్థానిక కాంగ్రెస్ నాయకులు బూర్గుల రామకృష్ణారావు గారి నాయకత్వంలో నిరసనలు మొదలుపెట్టారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోందంటే, విలీనానికి స్థానికంగా ఎంత బలమైన మద్దతుందో తెలిసిపోతోంది. ఇలా రాజకీయంగా వేడి పెరుగుతున్నప్పుడు రెండు వైపులా వాళ్లు గొడవలు వద్దనుకుని ఒక తాత్కాలిక దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించారు. దీన్నే యథాతథ స్థితి ఒప్పందం లేదా స్టాండ్ స్టిల్ అగ్రీమెంట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రకమైన టైమౌట్ అన్నమాట. అప్పటికప్పుడు గొడవలాపి 1 ఏడాది పాటు అంతా ఎలా ఉందో అలాగే కొనసాగించాలి. ఈలోపు మాట్లాడుకుని ఒక శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. ఇదే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందం ప్రకారం అఫీషియల్గా కమ్యూనికేషన్ కోసం ఇద్దరూ తమ తమ ప్రతినిధులను నియమించుకున్నారు. భారత ప్రభుత్వం తరపున కెఎం మున్షీని హైదరాబాద్లో, అలాగే నిజాం ప్రభుత్వం తరపున జైన్ యార్ జంగ్ను ఢిల్లీలో ఏజెంట్లుగా నియమించారు. సరే, మరి ఈ ఒప్పందంలో ఏముంది? రూల్సేంటి? 1 సంవత్సరం పాటు 2 ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో చెప్పే ఆ కీలకమైన నిబంధనలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, నిజాంకి తన సంస్థానంలో అంతర్గతంగా పూర్తి అధికారం ఉంటుంది. కానీ దేశం తరపున ముఖ్యమైన 3 విషయాలు, అంటే విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్స్ భారత ప్రభుత్వం చేతికి వెళ్ళిపోయాయి. ఇదొక పెద్ద పాయింట్. ఈ ఒప్పందం కేవలం బయటి విషయాలకే పరిమితం కాలేదు, హైదరాబాద్ లోపల కూడా కొన్ని చాలా పెద్ద మార్పులు తీసుకురావాలని చెప్పింది. ఉదాహరణకి, భారత కరెన్సీ ఇక్కడ కూడా చెల్లుతుంది, రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి, ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలి, అంతేకాదు ఏడాదిలోగా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ఇది ప్రజల హక్కులకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అయితే అనుకున్నదొకటి, అయ్యింది మరొకటి. ఈ ఒప్పందం మాటలకే పరిమితమైంది కాని ఆచరణలో విఫలమైంది. చివరికి మాటలతో పని అవ్వదని తెలిసి ఒక నిర్ణయాత్మకమైన చర్య తీసుకోవాల్సొచ్చింది. ఈ టైంలైన్ చూస్తే మనకు మొత్తం కథ క్లియర్గా అర్థమవుతుంది. నవంబర్ 1947లో ఒప్పందం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది గలిచినా ఎలాంటి శాశ్వత పరిష్కారం రాలేదు. దాంతో సెప్టెంబర్ 1948లో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్యను మొదలుపెట్టింది. ఆ రోజు సెప్టెంబర్ 17, 1948 హైదరాబాద్ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఒక మరిచిపోలేని రోజు. ఆ రోజుతో నిజాం పాలన ముగిసింది, హైదరాబాద్ సంస్థానం అధికారికంగా భారతదేశంలో ఒక భాగమైంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఒకసారి క్విక్గా ఈ ప్రయాణంలోని ముఖ్యమైన మైలురాళ్లను మళ్లీ చూద్దాం. చూడండి, ఈ టేబుల్లో మొత్తం కథ ఉంది. మే 1947లో జయప్రకాష్ నారాయణ్ పిలుపుతో మొదలై, నవంబర్లో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్,
తర్వాత ఏజెంట్ల నియామకం, అది విఫలమవడంతో సెప్టెంబర్ 1948లో ఆపరేషన్ పోలో. చివరికి సెప్టెంబర్ 17న పూర్తి విలీనం. అంతా స్టెప్ బై స్టెప్ ఎలా జరిగిందో ఇది ఒక్క చూపులో మనకు చూపిస్తుంది. ఈ మొత్తం కథ విన్న తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఒక ప్రాంతం యొక్క గుర్తింపును, దాని ప్రత్యేకతను కాపాడుకుంటూనే దాని దేశ ఐక్యతలో ఎలా భాగం చెయ్యాలి? ఈ రెండింటి మధ్య సమతుల్యతను ఎలా సాధించాలి? హైదరాబాద్ విలీనం దీని గురించి మనకు ఏం నేర్పుతుంది? ఇది మనం తప్పకుండా ఆలోచించాల్సిన విషయం.